అమ్మో అమ్మో ఎంత మాట్లాడుతున్నారా బాబోయ్. లాక్ డౌన్ లో పాపం వీళ్ళ ఆయనలు ఏమైపోయారో ఏంటో. ఏం చేశారు ఉషా మీ ఆయన? ఏం చేయలే, పారిపోవడానికి కూడా లేదు పాపం. ఆ సౌమ్యారా 6 1 2 3 4 5 6 దా. అర్చన 6 1 2 3 4 5 6. ఉషా ఆకాశంలో హుషారుగా వెళ్ళమ్మా, హుషారుగా. 5 1 2 3 4 5. శ్వేత శ్వేత 6 1 2 3 4 5 6. సౌమ్య ఇప్పుడు నీకేం నంబర్ వస్తుందో, టాస్క్ వస్తుందో చూద్దాం. 1 అక్కడ, ఇప్పుడు చూడు అక్కడ. జోకర్ జోక్ గానీ లేకపోతే యాక్ట్ చేయొచ్చు నువ్వు ఏదైనా. జోక్ చెప్తాను. చెప్పు. అది జోక్ కాదు నేను చెప్తాను. ఒక అబ్బాయికి కుక్క గరిచిందని డాక్టర్ ఒక అబ్బాయికి కుక్క గరిచిందని చెప్పు. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ అండి కుక్క గరిచేదాకా పరిగెత్తకుండా ఏం చేసినావు అని అడుగుతాడు. ఆ కుక్క హచ్ కుక్క ఏమో అనుకొని అలాగే నిల్చున్నా, కానీ కరిచాక తెలిసింది అది పిచ్చి కుక్క. అవ్వండి అయిపోయింది. నిజంగా ఇది జోక్ అనుకొని నవ్విన వాళ్ళు దయచేసి మీరు ఒకసారి డాక్టర్ చెకప్ చేయించుకోవాలి. నెక్స్ట్ అర్చన 4 1 2 3 4. చూడు 10 పాయింట్స్. చిటిక వేసేరా నా వెళ్ళి చూడు, నడి రోడ్డులోన చిటిక మీద చిటిక వేసేరా. 10 పాయింట్లు ఎవరి దగ్గర తీసుకుంటావు? శ్వేత. శ్వేత 10. నెక్స్ట్ ఉషారాణి 5 1 2 3 4 5. నీకేం టాస్క్ వస్తుందో చూద్దాం. 1 నిమిషం పాటు తెలుగులో మాట్లాడాలి. ఇంగ్లీష్ వాడకుండా మొగుడు గురించి మాట్లాడాలి. నా పెనిమిటి చాలా మంచోడు. ఎంత మంచోడు అంటే నేను ఏది అడిగినా సరే లేదనకుండా తీసుకొస్తాడు. ఎంత రేట్. ఒక ఇంగ్లీష్ పదం వచ్చేసిందమ్మా. ఇప్పుడు టాపిక్ చేంజ్. అత్తగారు. మా అత్త గయ్యాలి గంపబ్బా. కొడుకు మన వాళ్ళు తప్పించి నేను ఒక్కదాన్ని ఉన్నానని అస్సలు పట్టించుకోదు. ఏమత్తలో ఏం పాడు. మామగారు. మా మామగారు చాలా మంచోళ్ళు. నన్ను చాలా బాగా చూసుకుంటారు. ఏదైనా గానీ కోడలు గారు అన్నా గానీ బాగా మర్యాద ఇచ్చి మా కోడలు అది ఇది అని బాగా. ఇప్పుడు ఆడపడుచు. మా ఆడపడుచులు అబ్బచ్చే అలాంటి ఆడపడుచులు ఎవ్వరికీ ఉండకూడదు అబ్బా. కొంతమంది ఉంటారు చాలా మంచోళ్ళు, కొంతమంది అంటే నీకు అసలు అలాంటే. అక్క. మా అక్క చాలా మంచిదండి. మా ఫ్యామిలీ అంతా మంచిది, అటు ఫ్యామిలీ అంతా బ్యాడ్. తోటి కోడలు. మా తోడుకో కొంచెం పర్లేదు. కొంచెం పర్లేదంట. కొంచెం బాగుండండి. ఇంకా బాగుందమ్మా ఉషా. శ్వేత 5 1 2 3 4 5. యా చూడు. ఓ గిఫ్ట్. నెక్స్ట్ సౌమ్య 6 1 2 3. ఆ గిఫ్ట్ తీసుకొచ్చి 4 5 6. చూడు మీకు -5 పాయింట్స్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము ఎవరు పుట్టారు. ఓకే నెక్స్ట్ అర్చన 2 1 2. చూడు సాడ్ సాంగ్ కి 3 మార్ స్టెప్ వేయవలెను. ఒకే ఒక జీవితం ఇది చేయి జారిపోనీకు, మళ్ళీ రాని ఈ క్షణాన్ని నీకు, కష్టమనేది లేని
కాదు కదా నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా అమ్మ కడుపు చేతితోనే పాలు పట్టాను ఈ చేతితోనే గువ్వ పెట్టాను కాలమా ఇది నీ జాలమా ఓ కాలమా ఇది నీ జాలమా. వీళ్ళకి బై డిఫాల్ట్ వాళ్ళ బాడీస్ ట్యూన్ అయిపోయి ఆ మ్యూజిక్ ప్రకారం చేస్తున్నాయి. నన్ను చూసారా, నాకే ట్యూనింగ్ లేదు. పాట కావాలా స్వచ్ఛమైన అచ్చ తెనుగు బిడ్డ కావాలా ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ ఊపై ఒళ్ళే భూగోళం మదిరేలా కదం తొక్కాలే స్వీట్ కావాలా హాట్ కావాలా నాణ్యమైన నాటు చికెన్ లెగ్స్ కావాలా ఇప్పుడు ఉషా 5 1 2 3 4 5 ఓకే చూడు 10 పాయింట్. ఓకే ఎవరి దగ్గర తీసుకుంటావు 10 పాయింట్లు? ఇక్కడ 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 శ్వేత 10. నెక్స్ట్ ఎవరు? శ్వేత 6 1 ఆ గిఫ్ట్ తీసేసుకో 2 3 4 5 6 చూడు సూప్ టేబుల్. ఇప్పుడు ఆ బిస్కెట్ తీసుకో, అన్నిట్లో ముంచు తినేయి అంతే. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. ఎలాంటి ఒక ఫీలింగ్ కలుగుతోంది నీకు? మాటలు ఓ మాటలు రావట్లేదు. Very nice. వచ్చేయ్. సౌమ్య 4 1 2 గిఫ్ట్ తీసుకో 3 చూడు తోటి కోడలతో గొడవ పడే సీన్ చెయ్యాలి. సో నీకు పెళ్ళయింది, మీ ఆయన వాళ్ళ అన్నకు కూడా పెళ్ళయింది, ఆయనకో పెళ్ళాం నువ్వో పెళ్ళానివి. సో ఇప్పుడు తోటి కోడలు నెక్లెస్ కొనుక్కుంది, నీకేమో రాలేదు, మీ ఆయన కొనలేదు. ఈ విషయం మీద నువ్వు కొంచెం ఫీల్ అవుతున్నావు. నేను మీ ఆయన దా రెడీ బాగా ఒకసారి చూడు. నెక్లెస్ కొన్నానే. ఎంత? 10 రూపాయలా? 10 రూపాయలు ఏంటి, 10 లక్షలు పెట్టి కొన్నాడు. ఫుట్పాత్ పైన మీ అమ్మ ఆయన కూడా తీసుకొచ్చాలండి సింగపూర్ లో బోల్ అంత పెట్టి. చూడండి ఎలా మాట్లాడుతుందో. ఏంటమ్మా ఏంటో ఏంటో అక్కేంటో అంటుంటే ఎంతో పెద్ద సమాధానం అయ్యో ఆమె దగ్గర పెద్ద నెక్లెస్ ఉన్నట్టు చూపిస్తుంది, మాకు లేవా? ఉన్నాయి చూపించుకుంటుంది. మాకు కూడా ఉన్నాయి, చూపిస్తలేము. ఎక్కడున్నాయి చూపించమ్మా. బీరువాలో పెట్టుకున్నాం. బీరువాలో పెడితే దొంగలు చూపించమ్మా. ఎత్తుకుపోతారని మీలాంటి వాళ్ళు. ఆ దొంగలంటావు మరి మీరు అది ఒక్కటే కదా. మరి నువ్వేంటి? నేను మంచిదా? ఏంటి ఏంటి మా అన్నయ్య దగ్గర నోరు లేస్తుంది నీకు? ఏంటి? చూడండి మరి అక్కడ ఏం మాట్లాడుతున్నాను? పెడుతుంది మరి. ఎవరు పెడుతున్నారు? మీ భార్య తిరగడమనవా? వచ్చిందిలేండి, సపోర్ట్ లేండి. మీరు ఎప్పుడు అంటారు
ఒక్క నిమిషం అన్నయ్య, ఒకసారి నువ్వు ఇట్రా అన్నయ్య. బుద్ధుందా నీకు అసలు? ఎప్పుడైనా మీ ఆవిడికి నెక్లెస్ కొనుక్కొని వస్తే దాన్ని లాకర్ లో పెట్టుకో, మెడలో వేసుకొని తిరగొద్దని చెప్పు. నా పెళ్ళం నన్ను చంపేస్తుంది, నీకు తెలుసు కదా, నాకు జీతం కూడా ఏంటి సరిపోవడం లేదని. అంటున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు నీతో? పుట్టింటికి పంపించేస్తాను నేను ఎక్కువ మాట్లాడేవంటే. ఎప్పుడు నన్నే తిట్టండి పోండి. అన్నయ్య నీకు దండం పెడతాను అన్నయ్య, ఇంకొకసారి Okay. నెక్లెస్ కొట్టి చేయి Okay. ముట్టకు, సోషల్. ఇదిగో నా పెళ్ళ ముందు కొంచెం నీ పెళ్ళాన్ని తిట్టావా ప్లీజ్, కొంచెం హ్యాపీ ఫీల్ ఏమండి? అవుతుంది. ఏంటి నీ గోల? ఏ నీ నోరు ఈ ఆగదా? చించు ముఖం దాని వల్ల నన్ను తిడతావా? ఉంటే మాత్రానికి కరెక్టే ఏంటి చెప్పావు, ఇంత కరెక్ట్, చూపించుకోవాలా? చించుకోకు. అదే కరెక్ట్. ఏంటండి మీరు విడాకులు ఇచ్చేసాం, ఇక్కడ నిలపండి. అబ్బా అదే నాకు కావాల్సింది, వెళ్ళిపో. ఏ ఉంటే మాత్రం దానికి అంత ఇట్లా పెట్టుకొని చూపించుకోవాలా? నాకుంది కనుక నేను పెట్టుకున్నాను. నీకుందే తల్లి, నీకుంది, నోరు మూసుకొని నీకున్నది పెట్టింది తిని అలా ఉన్నది బుద్ధి ఉంచుకొని చెప్పు. అక్కడ కూర్చో. ఏంటండి మీరైతే ఎప్పుడు నన్నే అంటారు? ఎవరన్నారే నా మీరే బంగారం కదా. నువ్వు అసలు. లేదు. ఇదిగో ఒక్క నిమిషం ముట్టుకోకుండా పక్కన రావాలి, మాట్లాడాలి, మూడు ఓకేనా? కళ్ళు సరేనా? చూస్తున్నారు. ఇదిగో ఆ నెక్లెస్ చూడు ఎంత అందంగా ఉందో, చుంచు మొహం అయినా సరే నీది. ఏడ్చినట్టుంది. బాగుంది అంటున్నాను, చాలా బాగుంది. నీకు నువ్వే నెక్లెస్ ఏం తెలవాలి. అక్కర్లేదే, అవును, నీ అవును. మూతి చాలు అసలు. వెళ్ళు, ఇదిగో వెళ్ళి ఫిల్టర్ కాఫీ పట్టరా పో. బాగా చేశారు, అందరికి పర్ఫార్మెన్స్ స్కోప్ చాలా ఉంది. కాదు మాటలు లేని అత్తగారు. నెక్స్ట్ ఎవరు? అర్చన కదా. 2 1 2 అక్కడ చూడు. ఓ గిఫ్ట్. ఉషా 2 1 2 అక్కడ చూడు ఉషా. జోకర్ చెప్పు, జోక్ చెప్పు. ఒక్కటే ఆన్సర్ ఉంటుంది దానికి. కట్టి ఎదురు కట్టి, పూలు మల్లెపూలు, కాయ కజ్జికాయ, ఆకు తమలపాకు. ఇదంతా కలిపితే ఒకటే ఆన్సరా? ఇంతకీ ఏంటది? జిల్లేడు చెట్టు. శ్వేత ఎంత కావాలి శ్వేత? 3 వస్తే విన్ను. 4 3 రావాల్సిన చోట 4 వచ్చింది. ఓకే నెక్స్ట్ సౌమ్య ఎంత వస్తే విన్ను? 2 చీమ కొత్తిలో కన్ను తెరిసా, చీన గంజంలో నా ఒళ్ళు ఇరిసా, హఠాట అందాలను పరిసా, ఉభయ రాష్ట్రాలను ఉతికి ఆరేసా. ఉండవే బంగారం, నీకు ఎందుకు కలిసి వచ్చిందో తెలుసా? పెళ్ళం క్యారెక్టర్ చేసావే, అందుకే నీకు కలిసి వచ్చింది. చూసావా అసలు ఎలా దూకింది చూసారా? రీప్లే. ఒక్కొక్కసారి పిల్లి వెంట పడుతుంటే ఎలక దూకేస్తుంది కదా. భలే వేశారు, రండి. సో సౌమ్య 100 పాయింట్లు వచ్చాయి, ఎవరి దగ్గర లాక్కుంటావు చెప్పు. శ్వేత 50, ఉషారాణి 25, అర్చన 25. ఓకే నీకు 100. నా దగ్గర 5 పాయింట్లు ఉన్నాయి, అవి కూడా నీకు కలిపేస్తున్నాను. సో సౌమ్య ఆత్మస్థైర్యంలో స్టార్.